ఎవరిది కొత్త నెంబర్? హలో హలో బావగారు, నేనే మాట్లాడుతున్నాను. నేను చెప్పేది కాస్త ప్రశాంతంగా వినండి. రేయ్, నా నంబర్కి ఎందుకురా ఫోన్ చేసావు? మాకు ఫోన్ చేయొద్దని చెప్పాను కదా. అయ్యో బావగారు, నేను చెప్పేది వినండి. చాలా ముఖ్యమైన విషయం అండి. రేయ్, వీడికి రాను రాను భయం లేకుండా పోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మాధవ్, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ఆ సిద్ధార్థ్ గారు మార్చి మార్చి నీకు నాకు ఫోన్ చేస్తున్నాడు. అదేమంటే ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంట. నేను కట్ చేస్తున్నా కూడా వాడికి అర్థం కావడం లేదు. ముఖ్యమైన విషయం అంటే ఏం చెప్పాలనుకుంటున్నాడు ఏంటో? ఏంటి భూమి వాడు మనకి చెప్పేది? వాడి మాట ఎత్తితేనే ఇంట్లో గొడవలు అవుతున్నాయి. ఇప్పుడు వాడి ఫోన్ ఎత్తామని తెలిస్తే ఇంకెన్ని గొడవలు అవుతాయో అని భయం వేస్తుంది. అందుకే వాడి నెంబర్ బ్లాక్ చేశాను. సరే, నువ్వు వెళ్ళి పడుకో. ఎందుకు చేసుంటాడో? అంత ఇంపార్టెంట్ విషయం ఏమై ఉంటుంది? ఈ జాతకం గల అమ్మాయి వివాహానికి చాలా చిక్కులున్నాయి. జరుగుతుంది అన్నట్టుగానే ఉంటుంది, అడ్డంకులు వస్తూనే ఉంటాయి. ఈ గండం గడిచిపోయింది అనుకునేసరికి మరొక గండం ఎదురు చూస్తూ ఉంటుంది. ప్రాణం పోయే పరిస్థితి కూడా రావచ్చు. ప్రాణం పోయే పరిస్థితి రావడం ఏంటండి? అంత కష్టం దానికే వస్తుంది. ప్రమాదం వస్తుందని తెలిసి జాగ్రత్త పడినప్పుడు అది ఎంతటి ప్రమాదమైనా తగ్గిపోతుందమ్మా. ఆ అమ్మాయి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కానీ ఒకటి, ఎన్ని గండాలు ఎదురు వచ్చినా వాటిని దాటుకుని ఆ అమ్మాయి వివాహం అంటూ జరిగితే తన భర్తతో తను సంతోషంగా ఉంటుంది. ఈ పెళ్లి విషయంలో మనం ఎన్ని ఇబ్బందులు పడ్డామనేది మీరు నవ్వుకునే పరిస్థితి కూడా వస్తుంది. పంతులు గారు, మీరంట్లుగానే ఒకదాని తర్వాత ఒక సమస్య వస్తూనే ఉంది. ఇవన్నీ దాటి తన పెళ్లి జరుగుతుందంటారా? లేదంటే ఏమన్నా హోమాలు లాంటివి ఏమన్నా చేయించమంటారా? ఉన్న విషయం చెప్పాను, అలా అని మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీరు అనుకున్నదే జరుగుతుంది. కాకపోతే అమ్మాయి విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ కాలం ఆడపిల్లలు చిన్న చిన్న విషయాలకు కూడా మానసికంగా కృంగిపోతూ ఉంటారు. మనిషి చచ్చిపోవడం మరణం కాదు, మనసు బాధపడటం కూడా మరణంతో సమానమే. కాబట్టి అమ్మాయి అధైర్యపడకుండా, ఈ సమస్యల వల్ల ఇంట్లో ఏమవుతుందో అని భయపడకుండా మీరు చూసుకోవాలి. ఖచ్చితంగా తన వివాహం జరుగుతుంది. తను చాలా సంతోషంగా ఉంటుంది.